రోజు విద్యార్థులు ఎవరు కూడా అల్లరి చేయొద్దు, కొంచెం వినాలి. ఎందుకంటే విద్యార్థులకు భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, సుఖదేవ్ కానీ వీళ్ళ యొక్క త్యాగాలు పాఠ్యాంశాల్లో లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉన్నది. నిజంగా భగత్ సింగ్ చరిత్ర ఉంటే విద్యార్థులు చదువుకొని ఎక్కడ ప్రభుత్వాలు ప్రశ్నిస్తారేమో అని చెప్పి భగత్ సింగ్ త్యాగాలను ఎక్కడ గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాలను ఎన్నగడతారేమో అని చెప్పి పాఠ్యాంశాలను తీసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ముందుగా గ్రహించాలి. భగత్ సింగ్ అంటేనే ఇప్పుడు ఉండేటటువంటి యువతకు నరాలు ఉత్తేజమై అసలు నేనే అని ఈ వ్యక్తులు ఎగిసిపడేటటువంటి ఉత్తేజం ఈ యువకులకు ఉంటుంది. భగత్ సింగ్ పేరేంటేనే ఎందుకు అంటే భగత్ సింగ్ ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులను ముచ్చమడలు పట్టుకున్నటువంటి వ్యక్తి. భగత్ సింగ్ అంటేనే బ్రిటిష్ వాళ్లకు వెన్ను తడిచేటటువంటి వ్యక్తి భగత్ సింగ్. మరి అలాంటి భగత్ సింగ్ ని మనం ఈరోజు 94 సంవత్సరాలు అవుతా ఉన్నా గుర్తు చేసుకుంటున్నామంటే మరి భగత్ సింగ్ యొక్క సేవ, భగత్ సింగ్ యొక్క త్యాగం ఎంత గొప్పగా మనం ఆలోచన చేయాలి. మరి భగత్ సింగ్ ఎక్కడో అంటే చిన్న వయసు లోపలే అంటే 3-4 సంవత్సరాల లోపలే అంటే చేళ్లలో పంటలలో తుపాకులు పండిస్తే ఎక్కువ తుపాకులు తీసుకొని బ్రిటిషర్లు కాల్చొచ్చు కదా అని చెప్పి 5 సంవత్సరాల లోపలే దేశం గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప త్యాగశీలి అతను. అదేవిధంగా 13 సంవత్సరాల లోపల అంటే అతని వయసు 13 సంవత్సరాలు ఉంది. అప్పుడే జలియన్వాలాబాగ్ సంఘటన అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఒక సభ జరుగుతున్నది జలియన్వాలాబాగ్ లో. ఆ జలియన్వాలాబాగ్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు బాంబులు వేసి వేలాది మందిని పొట్టలో పెట్టుకున్నటువంటి చరిత్ర బ్రిటిష్ వాళ్ళకుంటే అప్పుడు వేలాది మంది చనిపోయినటువంటి రక్తాన్ని తీసుకొని పిడికిలో పెట్టుకొని నేను దేశం కోసం నా బ్రతకత దేశం కోసమే అని చెప్పి 13 సంవత్సరాలు వయసులో పలి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట భగత్ సింగ్. మరి అలాంటి భగత్ సింగ్ ని ఈ రోజు మనం తలుచుకుంటా ఉన్నాం. మరి భగత్ సింగ్ లేకపోతే నిజంగా స్వాతంత్రం వచ్చేదా అంటే నిజంగా ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చేది కాదు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్లకు అప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ గాంధీజీ కావచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు మనకు ప్రత్యేక హోదా ఇస్తే చాలు అనేటటువంటి విధంగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అస్ఫాబుల్లా ఖాన్ అదేవిధంగా బిస్మిల్ వీళ్ళంతా కూడా అసలు మీరు ఏం అడుగుతున్నారు, సంపూర్ణ స్వరాజ్యం కావాలి మాకు అని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తులు. అదేవిధంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ కమిషన్ వస్తే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వాళ్ళు చంపితే లాఠీలతో చంపితే ఇమ్మీడియట్ గా వెళ్లి చంపినటువంటి వ్యక్తులను చంపినటువంటి ఘనత ఆ భగత్ సింగ్ ది. మరి అటువంటి భగత్ సింగ్ ఈరోజు అంటే నిజంగా ఒక రోజు ముందే అంటే 24 తారీఖు రోజు భగత్ సింగ్ ను ఉరిదీయాలి అధికారికంగా. కానీ 23 రోజు సాయంత్రం ఉరి తీశారు అంటే మరి భగత్ సింగ్ ఒకవేళ ఒక్క రోజు ఉంటే ఏం చేస్తుండే అంటే అంత భయం అన్నమాట బ్రిటిష్ వాళ్ళకు. కాబట్టి అలాంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుల చరిత్ర మనకు అవసరం. దేశంలో ఉండేటటువంటి పేద ప్రజలకు కూడు గుడ్డ కావాలని చెప్పి కొట్లాడిన